వెల్కమ్ టు మై ఛానల్ మ్యాథ్స్ ఫర్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ వీడియో 87. ఈ క్లాస్లో మనము ఫ్యాక్టర్స్ పర్ఫెక్ట్ నెంబర్ అనే దాని గురించి తెలుసుకుందాం. పర్ఫెక్ట్ నెంబర్ అనేది మీరు ఇప్పటిదాకా విని ఉండకపోవచ్చు, చాలా రేర్గానే వస్తుంటుంది. దాని గురించి చెప్దాం. దాని గురించి తెలుసుకునే ముందు ఫ్యాక్టర్స్ అంటే ఏంటో తెలుసుకోవాలి. సో సపోజ్ ఫ్యాక్టర్స్ నెంబర్ 2 తీసుకుందాం అనుకోండి. 2 అనేది మనము 1 into 2 is equal to 2 అని రాయొచ్చు. అంటే 2 is divisible by 2 and 2 is divisible by 1. సో దీనికి ఎన్ని ఫ్యాక్టర్స్ ఉన్నాయంటే 2 ఫ్యాక్టర్స్ ఉన్నాయి. ఫ్యాక్టర్స్ 2 ఉన్నాయి. నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ తీసుకుంటే ఇక్కడ 2 ఫ్యాక్టర్స్ ఉన్నాయి. అట్లా ఓన్లీ 2 ఫ్యాక్టర్స్ ఉండే నెంబర్ని ప్రైమ్ నెంబర్ అంటారని మీకు తెలుసు. సో ప్రైమ్ నెంబర్ అంటే ప్రైమ్ నెంబర్ అంటే ఏ నెంబర్ విచ్ హ్యాస్ ఓన్లీ 2 ఫ్యాక్టర్స్ అండ్ దోస్ 2 ఫ్యాక్టర్స్ ఆల్సో 1 అండ్ ద నెంబర్ ఇట్ సెల్ఫ్. 1 ఎందుకు తీసుకోలేదంటే 1 అంటే 1కి 1 అనే ఒకే ఫ్యాక్టర్ ఉంటుంది. అది ఒక యూనిక్ ప్రాపర్టీ అన్నమాట. దానికి ఒకే ఈ నెంబర్కి తప్ప ఇంకే నెంబర్ ఇలా ఉండదు. సో 1 యొక్క యూనిక్ ప్రాపర్టీ ఏంది? ఇట్ హ్యాస్ ఓన్లీ 1 ఫ్యాక్టర్. అది అప్పుడు ప్రైమ్ ఫ్యాక్టర్ కాదు, ప్రైమ్ నంబర్ కాదు, నాట్ ఏ ప్రైమ్ నంబర్. 1 ఈజ్ నాట్ ఏ ప్రైమ్ నంబర్ బికాజ్ ఇట్ హ్యాస్ ఓన్లీ 1 ఫ్యాక్టర్. ఏ ప్రైమ్ నంబర్ హ్యాస్ టు బి 2 ఫ్యాక్టర్స్, 2 ఉండాలి ఫ్యాక్టర్స్. ఇప్పుడు 3 తీసుకున్నాం అనుకోండి. 3 యొక్క ఫ్యాక్టర్స్ 1, 3. 1 ఆ నంబరు, కాబట్టి ఇది కూడా ఏంటి? ప్రైమ్ నంబర్. అండ్ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ కూడా 2 అన్నమాట, నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్. సరే 4 తీసుకున్నాం అనుకోండి. 4 యొక్క ఫ్యాక్టర్స్ ఏంటి? 1. అంటే ఫ్యాక్టర్స్ అంటే ఇలా రాయటం అనే కాదు. సరే ఇప్పుడు 1 into 4 is equal to 4, 2 into 2 is equal to 4. సో 1, 2, 4, 2 అనేది రిపీట్ అయింది కాబట్టి ఒకసారి తీసుకుంటాం. 1 to 4 అనేది ఫ్యాక్టర్స్ ఆఫ్ 4 అనమాట. సో 4కి ఎన్ని ఫ్యాక్టర్స్ ఉన్నాయి? 3 ఫ్యాక్టర్స్ ఉన్నాయి. అట్లా మోర్ దాన్ 2 ఫ్యాక్టర్స్ ఉంటే దాన్ని కాంపోజిట్ నెంబర్ అంటారు. మోర్ దాన్ 2 ఫ్యాక్టర్స్ అంటే 3 కానీ అంతకంటే ఎక్కువ కానీ, మోర్ దాన్ ఈక్వల్ టు 3 ఆర్ మోర్ దాన్ 3 ఫ్యాక్టర్స్ ఉంటే దాన్ని కాంపోజిట్ నెంబర్ అంటారు అనమాట. 4 ఈజ్ ఏ కాంపోజిట్ నెంబర్. సో కాంపోజిట్ నెంబర్స్ ఎక్కడి నుంచి మొదలయ్యాయి? 4 నుంచి మొదలయ్యాయి కాంపోజిట్ నెంబర్. ఇక్కడ 2 అనేది ప్రైమ్ నెంబరే. 1 అనేది ప్రైమ్ నెంబర్ కాదు. 2 ఈజ్ ఏ ప్రైమ్ నెంబర్ అండ్ 3 ఈజ్ ఏ ప్రైమ్ నెంబర్. ఈ 4 అనేది కాంపోజిట్ నెంబర్. నెక్స్ట్ 5 తీసుకుంటే 5 అనేది మళ్ళీ దానికి 2 ఫ్యాక్టర్సే ఉంటాయి కాబట్టి అది ప్రైమ్ నెంబరు. నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఓన్లీ 2, ఇంకా దేంతోనూ డివిజిబుల్ కాదు. 5 అనే నెంబరు ఆ నెంబర్తో తప్ప ఇంకా దేంతో డివిజిబుల్ కాదు. అటువంటి నెంబర్నే ప్రైమ్ నెంబర్ అంటారు. ఇంకా దేంతో డివిజిబుల్ కాదంటే 1 into దట్ నెంబర్ అనమాట. 6 తీసుకుంటే అది 2తో డివిజిబుల్ అవుతుంది కదా. సో 1తో డివిజిబుల్ ప్రతి నెంబర్కు 1 ఈజ్ ఏ ఫ్యాక్టర్ అండ్ ద నెంబర్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఆల్సో ఏ ఫ్యాక్టర్. కాబట్టి 1, 2, 3, 6. 6కు 4 ఫ్యాక్టర్స్ ఉన్నాయి కాబట్టి ఇది కాంపోజిట్ నెంబరు. ఇక్కడ 4 అనేది కాంపోజిట్ నెంబరు, 6 అనేది కాంపోజిట్ నెంబరు. నెక్స్ట్ 8, 10, 12 ఇలా ఈవెన్ నెంబర్స్ అన్నీ కాంపోజిట్ నెంబర్సే ఎక్సెప్ట్ 2 ఒక్కటి ప్రైమ్ నెంబరు. దో ఇట్ ఈజ్ అన్ ఈవెన్ నెంబర్, ఇట్ ఈజ్ ఏ ప్రైమ్ నెంబర్ బికాజ్ ఇట్ హ్యాస్ ఓన్లీ 2 ఫ్యాక్టర్స్. అది గుర్తుపెట్టుకోండి. ఓన్లీ ఈవెన్ నెంబర్ విచ్ ఈజ్ ప్రైమ్ ఈజ్ 2 అనమాట. సో కాంపోజిట్ ఈ 6 అనేది కాంపోజిట్ నెంబర్. 7 తీసుకుంటే 7కి 1, 7 తప్ప ఇంకా దేంతో డివిజిబుల్ కాదు అది, కాబట్టి 7 అనేది ప్రైమ్ నెంబరు. 8 తీసుకుంటే 8 అనేది 2తో డివిజిబుల్ అవుతుంది, 4తో డివిజిబుల్ అవుతుంది. 8 ఈవెన్ నెంబర్ కదా. ఇంకా ఇక్కడి నుంచి వచ్చే ఈవెన్ నెంబర్స్ అన్నీ, 4 నుంచి వచ్చే ఈవెన్ నెంబర్స్ అన్నీ కాంపోజిట్ నెంబర్స్, ఎందుకంటే 2తో డివైడ్ అవుతాయి కాబట్టి 8 కాంపోజిట్ నెంబర్. మళ్ళీ 9 తీసుకుంటే 9 కూడా కాంపోజిట్ నెంబర్, ఎందుకంటే 3తో డివిజిబుల్ అవుతుంది. 1 ఆ నెంబరు ఎట్లయినా ఉంటాయి, 5 సంగతి. మళ్ళీ 3తో డివిజిబుల్ అవుద్ది. 3 3s 9 కాబట్టి 3 ఒక్కసారి వేసుకుందాము. కాబట్టి దానికి టోటల్ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ 3 అనమాట. నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ కూడా మనం రాయొచ్చు.
దానికి కూడా ఒక పద్ధతి ఉంది, అది కూడా చెప్తాను. నెక్స్ట్ 10 తీసుకుంటే 10 ఈజ్ అన్ ఈవెన్ నెంబర్. ఆల్ ఈవెన్ నెంబర్స్ ఎక్సెప్ట్ 2 ఆర్ కాంపోజిట్ నెంబర్స్. తర్వాత 11 తీసుకుంటే అది ప్రైమ్, దేంతో డివిజిబుల్ కాదు. 12 తీసుకుంటే అది 2తో డివిజిబుల్ అవుతుంది, ఈవెన్ నెంబరు కాబట్టి అది కాంపోజిట్ నెంబరు. ఆ విధంగా ప్రైమ్ నెంబర్స్ని ఈవెన్ నెంబర్స్ని మనం చూసుకుంటూ పోవచ్చు. మరీ నెంబర్ పెద్దదైనప్పుడు దానికి కొన్ని పద్ధతులు ఉన్నాయి, అది ప్రైమా కాంపోజిట్ అని కనుక్కోవడానికి. దాన్ని కూడా తర్వాత చూద్దాం. ఇప్పుడు ఫ్యాక్టర్స్ అంటే, ఇప్పుడు ఒక నెంబర్ తీసుకున్నాం అనుకోండి, ఆ నెంబరు ఏ నెంబర్స్తో డివిజిబుల్ అవుతుందో ఆ నెంబర్స్ అనేది దీనికి ఫ్యాక్టర్స్ అనమాట. 12 అనేది ఏ నెంబర్స్తో డివిజిబుల్ అవుతుంది అంటే 1తో డివిజిబుల్ అవుతుంది. ప్రతి నెంబరు 1తో డివిజిబుల్ అవుతుంది. సో ప్రతి నెంబర్కి 1 ఈజ్ ఏ ఫ్యాక్టర్. తర్వాత ఇది 2తో కూడా డివిజిబుల్ అవుతుంది, 2 6 12. తర్వాత 3తో కూడా డివిజిబుల్ అవుతుంది, 3 4 12. తర్వాత 5తో 4తో కూడా డివిజిబుల్ అవుతుంది, 4 3 12. తర్వాత 5తో డివిజిబుల్ కాదు. 5తో డివిజిబుల్ అవ్వాలంటే యూనిట్స్ ప్లేస్లో 5 కానీ 0 కానీ ఉండాలి. తర్వాత 6తో కూడా డివిజిబుల్ అవుతుంది, 6 2s 12. తర్వాత ఇంకా 12తో డివిజిబుల్ అవుతుంది. దీన్ని ఇట్లా కూడా రాయొచ్చు, 1 × 12 1, అంటే 2 × దీన్ని 2 నెంబర్స్ యొక్క ప్రోడక్ట్గా రాద్దాము. అప్పుడు డిఫరెంట్ నెంబర్స్ వస్తాయి, పేర్స్ ఆఫ్ నెంబర్స్. 2 6 12, 3 4 12, 4 3 12. ఇవి రెండు ఒకటే, ఇంకా తర్వాత రిపీట్ అవుతాయి ఇవే. కాబట్టి 1 2 3 4 6 12. ఈ 6 నెంబర్స్ 1 2 3 4 5 6 నెంబర్స్ 12 యొక్క ఫ్యాక్టర్స్ అనమాట. సో 12కు టోటల్ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఎన్ని ఉన్నాయి? నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ 6 ఉన్నాయి. అట్లాగే 24 తీసుకున్నాం అనుకోండి, దీన్ని ఫ్యాక్టర్స్ రాయాలంటే మనం ఎలా రాస్తాము? 1 × 24, తర్వాత 2 × 12, 3 × 8, తర్వాత 4 × 6. 5తో డివిజిబుల్ కాదు. నెక్స్ట్ 6 × 4. నెక్స్ట్ ఇవే రివర్స్ వస్తాయి కాబట్టి 1 2 3 4 6 8 12 24. ఇవన్నీ ఫ్యాక్టర్స్. 24 యొక్క ఫ్యాక్టర్స్ 1 2 3 4 6 8 12 24. మొత్తం ఎన్ని ఫ్యాక్టర్స్? 1 2 3 4 5 6 7 8. మొత్తము 8 ఫ్యాక్టర్స్ అనమాట. టోటల్ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ 24కి 8. ఏ నెంబర్కైనా టోటల్ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ కనుక్కోవడానికి ఒక ఫార్ములా ఉంది, అది కూడా చెప్తాను. ఏదైనా ఒక నెంబర్ని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేయాలి అంటే ప్రైమ్ నెంబర్స్గా రాసుకోవాలన్నమాట. అది ఎట్లాగంటే, ఇప్పుడు 12 ఉందనుకోండి, 12ను 2తో డివైడ్ చేయాలి. 2 ప్రైమ్ నెంబర్ కదా, ఫస్ట్ ప్రైమ్ నెంబర్తో డివైడ్ చేయాలి. 2తో డివిజిబుల్ కాకుంటే 3 తీసుకోవాలి, నెక్స్ట్ ప్రైమ్ నెంబర్ తీసుకోవాలి. సో 2తో 2 6 12. నెక్స్ట్ మళ్ళీ ఇది 2తో డివిజిబుల్ అవుతుంది కాబట్టి 2 3s 6. అంతే. 12 = 2 × 12 = 2 × 2 × 3. దీన్నే ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ అంటారు. దీన్నే పవర్స్ ఫార్ములా రాయాలంటే ఎక్స్పోనెన్షియల్ ఫార్ములా రాయాలంటే 2 × 2, 2s 2 ఉన్నాయి కాబట్టి 2² × 3 1 ఉంది కాబట్టి 1. ఇప్పుడు ఇలా ఎక్స్పోనెన్షియల్ ఫార్ములా రాస్తే, ఫ్యాక్టరైజేషన్ చేసి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ని ఎక్స్పోనెన్షియల్ ఫార్ములా రాసినప్పుడు టోటల్ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 6 = ఈ 2 యొక్క పవర్ 2 ఉంది కదా, 2 + 1 ఇంటూ 3 యొక్క పవర్ 1 ఉంది కదా, 1 + 1. అంటే ఈ ఘాతాలు పవర్స్కు ఒక్కొక్కటి యాడ్ చేసి దాని ప్రోడక్ట్ తీసుకోవాలన్నమాట. ఇప్పుడు ఇది 3 × 2 వచ్చింది, 3 2s 6. సో 12కు టోటల్ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ 6 ఉంటాయి. కావాలంటే ఇక్కడ మనం రాసాము 1 2 3 4 5 6 ఫ్యాక్టర్స్ ఉన్నాయి. ఆ విధంగా మనము ఎంత పెద్ద నెంబర్నైనా ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేసి ఎక్స్పోనెన్షియల్ ఫామ్లో రాసి వాటి పవర్స్కి ఒక్కొక్కదానికి ఒక్కొక్కటి యాడ్ చేసి ప్రోడక్ట్ కనుక్కుంటే మనకు టోటల్ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ దట్ నెంబర్ వస్తుందన్నమాట. ఇప్పుడు 24కి చూసామనుకోండి ఫ్యాక్టర్స్, ఇక్కడ మనకు టోటల్ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ 8 వచ్చింది. ఫార్ములా ప్రకారము చూద్దాము.
24ను ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేయాలి. అంటే ఫస్ట్ 2తో డివైడ్ చేయాలి. అది 2తో డివిజిబుల్ అవుతుంది అయితే కాకుండా నెక్స్ట్ ప్రైమ్ నెంబర్ 3 తీసుకోవాలి. అది కాకుండా నెక్స్ట్ ప్రైమ్ నెంబర్ 5 తీసుకోవాలి. అలా ఆర్డర్స్లో తీసుకోవాలి. 2 1 12s, 2 6 12, 2 3s 12. కాబట్టి 3 ఒకసారి వచ్చింది. సో 24 ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 3. ఇవన్నీ రాయక్కర్లేదు ఇంకా. సో 2లు ఎన్ని ఉన్నాయి? 3 ఉన్నాయి. 2 క్యూబ్ ఇంటూ 3లు ఎన్ని ఉన్నాయి? 1 m 3 to the power 1. సో ఇప్పుడు నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ కావాలి అంటే పవర్స్ +1 చేయాలి ఇంటూ 1 + 1. సో 4 ఇంటూ 2, 4 2s 8. సో టోటల్ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఫర్ 24 వచ్చి 8 వచ్చింది మనకు. మనం ఇక్కడ రాసాము అన్ని లిస్ట్. 1 2 3 4 5 6 7 8 ఫ్యాక్టర్స్ వచ్చింది. సరిపోయింది కదా. నెక్స్ట్ పర్ఫెక్ట్ నెంబర్ అంటే ఏదో చూద్దాం. దీన్ని తెలుగులో పరిశుద్ధ సంఖ్య అంటారు, శుద్ధ సంఖ్య అని కూడా అంటారు. పర్ఫెక్ట్ నెంబర్ ఈజ్ ఎ నెంబర్ whose sum of the factors is equal to double that number. Sum of the factors of a number is double to that number, then that number is called a perfect number. For example, 6 తీసుకున్నాం అనుకోండి. 6 యొక్క ఫ్యాక్టర్స్ ఏంటి? 1 2 3 అండ్ 6 అంతే కదా. టోటల్ ఫ్యాక్టర్స్ రాయాలి. ఈ ఫ్యాక్టర్స్ అన్ని యాడ్ చేస్తే అంటే sum of the factors is equal to 1 + 2 3, 3 + 3 6, 6 + 6 12. ఈ 12 అనేది ఈ నెంబర్కి డబల్ ఉంది కదా. 2 × 6 12 కదా. 2 × 6 12 కాబట్టి 6 ఈజ్ ఏ పర్ఫెక్ట్ నెంబర్. అలాంటి నెంబర్స్ చాలా తక్కువ ఉంటాయి పర్ఫెక్ట్ నెంబర్స్. అందులో 6 ఒకటి. నెక్స్ట్ 28 తీసుకున్నాం అనుకోండి. 28 యొక్క ఫ్యాక్టర్స్ ఏంటి? 1 2 3తో డివిజిబుల్ అవుతుందా? కాదు. ఎందుకని? 8 2 10 కాబట్టి 10 3తో డివిజిబుల్ కాబట్టి 3తో డివిజిబుల్ కాదు. 4తో డివిజిబుల్ అవుతుంది. నెక్స్ట్ 7తో డివిజిబుల్ అవుతుంది. 6తో కూడా డివిజిబుల్ కాదు, ఎందుకంటే 3తో డివిజిబుల్ కాదు కాబట్టి 6తో కూడా డివిజిబుల్ కాదు. నెక్స్ట్ 7తో డివిజిబుల్ అవుతుంది. 7 8తో డివిజిబుల్ కాదు, 9తో డివిజిబుల్ కాదు. నెక్స్ట్ 12తో డివిజిబుల్ కాదు. నెక్స్ట్ 14తో డివిజిబుల్ అవుతుంది. 14 2s 28. సో 28 యొక్క ఫ్యాక్టర్స్ 1 2 4 7 14 28. సో వీటి సమ్ కనుక్కుంటే 1 + 2 3, 3 + 4 7, 7 + 7 14, 14 14 28, 28 + 28 56. ఏంటిది? సమ్ ఆఫ్ ది ఫ్యాక్టర్స్ ఆఫ్ 28. సో సమ్ ఆఫ్ ద ఫ్యాక్టర్స్ ఆఫ్ 28 అనేది 28కు ఆ నంబర్కు డబల్ ఉంది. 2 28s కూడా 56. Therefore 28 is a perfect number. First perfect number 6. Next perfect number 28. తర్వాత 496 అనేది ఒక పర్ఫెక్ట్ నంబరు. నెక్స్ట్ 8128 అనేది ఒక పర్ఫెక్ట్ నంబరు. అంటే 4 digits లోపల ఉండే 10,000 లోపల ఉండే పర్ఫెక్ట్ నంబర్స్ ఇవన్నమాట. 4 నంబర్స్ 6 28 496 8128. ఈ 4 10,000 లోపల ఉండేటువంటి పర్ఫెక్ట్ నంబర్స్ అనమాట. 4 digit లోపల ఉండే పర్ఫెక్ట్ నంబర్స్ ఇవి గుర్తుపెట్టుకోండి. 6 and 28 గుర్తుంటుంది. 496 8128 పర్ఫెక్ట్ నెంబర్స్ అనమాట. పర్ఫెక్ట్ నెంబర్స్ అంటే దేని ఫ్యాక్టర్స్ మొత్తము ఆ నంబర్కు డబుల్ ఉంటుందో ఆ నెంబర్ని పర్ఫెక్ట్ నెంబర్స్ అంటారు. 6 is the first perfect number. నెక్స్ట్ 28.